హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఏషియన్. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దేవుడి ఫోటోలన్నిటికీ మంచిగా ఫ్లవర్స్ పెట్టుకొని డెకరేషన్ అయితే పైన చేసేసుకున్నాం. తర్వాత కింద ఇట్లా పసుపుతో మంచిగా అలికేసి ముగ్గులు అవన్నీ పెట్టుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాం. తర్వాత కిందనే మేము గణేశ పెడతాం కాబట్టి ఇంకా దానికి కావాల్సిన స్టాండ్ అవన్నీ కూడా తెచ్చేసి నీట్గా వాష్ చేసుకొని పీఠం అయితే పెట్టుకున్నాం. దానికి కొంచెం పసుపు రాసి మళ్ళీ ముగ్గు వేసేసి ఒక యూజ్ చేయని ఒక న్యూ క్లాత్ కూడా మంచిగా వేసేసుకొని మేము తెచ్చిన గణేష్ని అయితే పెట్టేసినాం. కొంచెం బియ్యం అవన్నీ వేసి బియ్యం పైన గణేష్ని అయితే మేము పెట్టేసుకున్నాం. ఇక్కడైతే నేను ఇంకా పంచామృతం చేసి వినాయకుడికి అయితే శుద్ధి చేసాము, ఎందుకంటే చేస్తారు కదా శుద్ధి. దానికి నేనైతే పాలు, తేనె, బెల్లం, నెయ్యి, వాటర్ అయితే తీసుకున్నా. చేసేసినాక ఫేస్ అయితే ఓపెన్ చేసేసి ఇప్పుడైతే ఇక్కడ డెకరేషన్ అయితే మా ఆయన గారు స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. చూసేయండి డెకరేషన్. గ్రీన్ కలర్ లీవ్స్ ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అయితే మేమైతే ఇక్కడ తీసేసుకున్నాం దండలో. ఇక్కడైతే గ్రీన్ కలర్ లీవ్స్ని ఇట్లా అయితే మేము అరేంజ్ చేసుకున్నాం, బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇప్పుడైతే గణేశుడికి పసుపుతో కొంచెం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ పెట్టేసుకొని మంచిగా ఇంట్లో పూలదండ గుచ్చేసి ఆ పూలదండని అయితే మేము వేసేసినాక గణేశుడి ముందే మేమైతే పసుపు గణపతిని అయితే చేసేసుకున్నాం. పసుపు గణపతి అంటే కొంచెం పసుపులో కొంచెం వాటర్ వేసి కలిపేసి తమలపాకు మీద పెట్టేసి పసుపు, కుంకుమ, గంధం ఇంకా అక్షంతాలతో మంచిగా పూజ చేసాము. అది చాలా ఇంపార్టెంట్ పసుపు గణపతి. తర్వాత పక్కనే మేము ఇంకా కలసతో విఘ్నేశ్వరుని అయితే పెట్టేసినాం. అది వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఫస్ట్ కింద కొంచెం బియ్యం వేసి దానిపైన కలసతో వాటర్ పెట్టి మామిడాకులు వేసి ఒక కొబ్బరికాయని కొంచెం పసుపు రాసి దానికి కొంచెం కుంకుమ బుట్టలు పెట్టేసి కరకాయ కూడా పెట్టుకొని పసుపు, కుంకుమ అండ్ పువ్వులతో మంచిగా పూజ చేసుకున్నాం. అది వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా వినాయకుడికి జంజం కూడా వేసాము, అది లెఫ్ట్ టు రైట్ వేయాలి. వేసేసినాక ఇంకా వినాయకుడికి టవల్ కూడా వైట్ కలర్లో మేమైతే తీసుకున్నాం. వైట్ కలర్ టవల్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని. ఇప్పుడు వినాయకునికి గంధం అయితే రాసేసినాక బ్యాక్ సైడ్ అయితే మేము డిఫరెంట్ పత్తిళ్ళు తీసుకొని ఆ పత్తిళ్ళతో ఒక ఫారెస్ట్ వైబ్ వచ్చేటట్టు చేద్దామని అయితే ట్రై చేసాము, అట్లా క్రియేట్ చేసాము. తర్వాత అయితే దీపాలు అన్నీ పెట్టేసుకొని నైవేద్యాన్ని అయితే పెట్టేసినాము. ముందుగా అయితే మేము ఫ్రూట్స్ని పెట్టాము. తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, పప్పుండలు, పాలుండలు ఇంకా పులిహారాన్ని కూడా పెట్టేసి ఇంకా కథ అయితే వినడం స్టార్ట్ చేసేసినాము. ఇంక ఇక్కడ మర్చిపోయాను, ఆకు చెక్క కూడా పెట్టాము మేము. ఇప్పుడైతే మొత్తం పెట్టుకున్నాక మేమైతే కథ అయితే వినడం స్టార్ట్ చేసాము. కథ విన్నాక ఆల్తీ ఇచ్చేసాము, కొబ్బరికాయ కొట్టి ఆల్తీ ఇచ్చేసినాక మా పూజ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ ఇయర్ మాకు పూజ చాలా స్పెషల్, వినాయక చవితి. ఎందుకు అంటే మాకు పండుగ ఇషాన్ బాబు వచ్చాక ఇది మా ఫస్ట్ వినాయక సెలబ్రేషన్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈవెన్ మా పండుగ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఇయర్ వినాయక చవితి. అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వినాయక చవితి ఎంజాయ్ చేస్తుంటారు అని అనుకుంటున్నాం. మనం వినాయక చవితి చేసుకోవడం వల్ల మనం చేసే పనులన్నీ కూడా శుభం జరుగుతాయి. విఘ్నాలకి అధిపతి విఘ్నేశ్వరుడు. సో మనం ఏ పని చేసినా మన గణేష్ శుభం చేస్తారు. ఈవెన్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా మంచిది. అందరికీ వినాయకుని బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి వన్ అండ్ ఆల్. అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నామండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి ఎవ్రీవన్. మన వీడియోలు ఇప్పటి వరకు చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో టిల్ నౌ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఏషియన్. అండ్ తప్పకుండా పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.